క్షణికి సిగ్గుపట్టమే. అందుకే నేను మొత్తుకొని చెప్పేది, ప్రభు కోసం బతకండి, ప్రభు చిత్తం కోసం బతకండి. టైం పాడు చేసుకున్నారు, జీవితకాలం అయిపోతుంది. కనీసం ఉన్న శేషమైన క్రీస్తు కోసం ఖర్చు పెట్టండి, క్రీస్తు చిత్తం చేయండి, దైవ సేవలో పాలివారు కండి, దైవ సేవలో సహకారులు కండి. మీకున్న వాటిని అవసరమైతే దేవుని కొరకు, ఆత్మ రక్షణ కొరకు, మందిర నిర్మాణం కొరకు, నీకు స్థలం ఉన్నా ఏదున్నా, నీకు మనీ ఉన్నా ఏదున్నా సరే దేవుని పని కొరకు వెచ్చించండి. రేపు నీకు దేవుని దగ్గర బహుమానం ఉంటుందంటే నమ్మట్లా. నమ్మకం నన్నేం చేయమంటావు? నమ్మి చేసిన వాళ్ళు ధన్యులు, నమ్మనోళ్ళు వాళ్ళకి అమ్మనేం చేయలేదు. అమ్మో నా రూపాయి నా పాపాయి, రూపాయి పాపాయి, రూపాయి పాపాయి అంటే పెట్టుకో. రేపు వచ్చింది నీ పాపాయి నీ దగ్గరికి. ఎందుకు పనికి వచ్చింది అక్కడ నీ రూపాయి? పెట్టమన్న దగ్గర పెట్టకుండా నువ్వు ఏడగ తీసుకొచ్చిన డబ్బులు నువ్వే తీసుకోపోరు. నేనేం చేసుకోండి? పిచ్చిమోహం దానా, పిచ్చిమోహం నాకెందుకు? అక్కడ పెట్టమన్నాను, పరిచయం అక్కడ చేయమన్నాను, ప్రార్థన అక్కడ చేయమన్నాను, సువార్త అక్కడ ప్రకటించమని చెప్పిన దగ్గర పని చేయలేదు. కానీ మొహం ఇక్కడికి వచ్చి నేను పోటు పొడుస్తా అంటున్నాడు అంటాడు. అరే అవకాశం ఇచ్చాను, ఆయుష్కాలం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, చేయటానికి పని కూడా చూపించాను. ఏం చేశావు? అరే టీవీలు పెట్టుకొని, సెల్ ఫోన్లు పెట్టుకొని టైంపాస్ చేసుకుంటా, వాళ్ళతో వీళ్ళతో పిచ్చపాటి సోది మీటింగులు పెట్టుకొని, షికార్లు కొట్టుకుంటా, జలసాలు తిరుగుకుంటా, తెలిసి కూడా నువ్వు దేవుని పనిలో సహకరించలా, తెలిసి కూడా నువ్వు కోఆపరేట్ చేయలా, తెలిసి కూడా నా పనిలో నువ్వు పెట్టుబడి పెట్టలా. నీ డబ్బుని లోకంలో పెట్టుబడి పెడితే పైసలు వస్తాయి అనుకున్నావు, కానీ నా పనిలో పెట్టుబడి పెట్టినట్టయితే నీకు అక్షయమైన ధనం వచ్చి ఉండేది. బ్యాంకులో వేస్తే నీకు 80 పైసలు వడ్డీ, కానీ నా నిమిత్తం నువ్వు కానీ వెచ్చించినట్లయితే నువ్వు లెక్కించలేనంత ఇచ్చేవాడిని నేను. కానీ అంత సాహసం ఎవరు చేస్తారు? అంటే మీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్సులు తెచ్చి నాకేమని అంటలేదు, వందనాలు, అలాగ నేను చెప్పట్లేదు. మీ ధనము నాశించి నేను చెప్పట్లేదు. కానీ న్యాయపీఠపు తీర్పులో ఏం జరిగిద్ది, అట్లా ఎవరెవరు వాళ్ళ టైంని ఎలా వెచ్చించారు, దేవుని చిత్తం ఎలా చేశారు. నువ్వు నీ కోసం, నీ ఇంటి కోసం మాత్రమే బతికితే నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఒకవేళ ఇచ్చినా అది ఎంతో అల్పమైనదై ఉంటుంది. కానీ దేవుని నిమిత్తం నీ బ్రతుకు అంకితమైతే, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం అంకితమైతే, దైవ సేవకు నీ జీవితం బలిపీఠం మీద ఆహుతి గావించబడితే దానికి ఉంటుంది అమూల్యమైన బహుమానం. దానికి దేవుడిచ్చే మహిమ వేరు. ఇదిగో నా కుమారుడు, వాని జీవితకాలం అంతా నా కోసం పరితపించాడు. ఇదిగో కూర్చున్నా, లేచినా, తిన్నా, ఏం చేసినా సరే నా ధ్యాస, నా ధ్యానం, నా చిత్తము నెరవేర్పు, ఆత్మల రక్షణ, సువార్త ప్రకటన, పరిచర్య, రెస్ట్ లేకుండా కష్టపడ్డాడు. వానికి ఇచ్చిన టైంను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. రా నా కుమారుడు, ఇదిగో మహిమ అంటాడు. దీవారాత్రాలు దేవుని కోసం కష్టపడ్డవాడను, ఆదివారం కూడా సరిగా చర్చికి రాని పనికిమాలినోడు ఇద్దరు ఒకటే. ఏమయ్యా మరి నేను పాట ఆహా నా ధన్యత అని నీ కూర్చున్నోడు కూడా ఆదివారం సరిగా చర్చికి రానోడు, ఓహో నా భాగ్యం. ఏం భాగ్యం? ఆదివారం కూడా సరిగా చర్చికి రాడు, వచ్చినా మైండ్ పెట్టడం, వచ్చినా బజార్ల మీద తిరుగుతాడు. ఎట్లాంటోడను క్రీస్తు కోసం దీవారాత్రాలు కష్టపడి అంకితం అయిపోయి బ్రతుకుని పణంగా పెట్టినోడు ఈక్వలా? శరీర కోరికలు తీర్చుకుంటూ శరీరానుసారంగా బ్రతికిన వాడను, శరీర ఇచ్చలను చంపుకొని దేవునికి జీవితాన్ని అంకితం చేసుకొని, దేవుడు చాలు, ఆయన చిత్తము చాలు, నా శరీర వ్యామోహాలు తీర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వాటిని అధిగమించి క్రీస్తు కోసం నిలబడి పవిత్రతను కాపాడుకున్న వాడిద్దరు ఈక్వలా? ఈక్వల్ కాదు కదా. శరీర కోరికలు చంపుకోలేకుండా శరీర కోరికలు తీర్చుకోవటంలోనే బ్రతుకును వెచ్చించినోడను, అన్నిటినీ చంపుకొని క్రీస్తు కోసం అంకితమైన వాడు ఇద్దరు ఈక్వల్ కాదు కదా. ఏమంటావు బెదరు? మరి న్యాయపీఠం తీర్పు అవసరమా లేదా? లేకుండా మరి ఇక పశువుల దొడ్లో కానీ అందరం దోలినట్టు తోలుతాడు ఆయన. పోండి మొత్తానికి ఒకటే కొలత పోండి అంటాడా? అదేమి న్యాయం? క్రీస్తు కోసం హతసాక్షి అయినోడు గాను ఆదివారం సరిగా చర్చికి కూడా రానోడిని మొత్తాన్ని కలిపి ఒకే అంతస్తులో ఉంచుతాడా? తప్పు. పొరపాటును కూడా చేయడు యేసయ్య. చేయడు. ఏమన్నాడు? వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. అదే మొదటి పునరుద్ధానం తర్వాత జరిగేది.
ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? మొత్తాన్ని తీసుకెళ్ళి నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పాయా జాన్, ఇదిగో నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ లైఫ్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఇన్ని విషయాలు నేను నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చి నేను ఇంతవరకు సద్వినియోగం చేసుకున్నావు, అయితే కొన్ని లోపాలు ఉన్నాయి నీలో, నీకు తెలుసు కదా, చెప్పమంటావా, చూపిమంటావా అంటాడు. వద్దులే ప్రభా, నాకు తెలుసు కదా, తెలుసు కదా, అది కాబట్టి వాటిని బట్టి మరి కొంత పర్వాలేదు కనుక నువ్వు ఇంతవరకు నువ్వు ఇందులో ఉండు అంటాడు. ప్రభా మరి ఇక ప్రమోషన్ ఏమన్నా మళ్ళీ నేను ఏమన్నా ఇక్కడ కష్టపడేదానికి ఏమైనా ఉంటుందా, ఇంకొంచెం మళ్ళీ పైమెట్టు అట్లా ఏమైనా ఉంటుందంటే అది భూలోకంలో ఉన్నాయన్నా, ఇక్కడ లేదు, ఇక ఇది నిత్యమైన తీర్పు. మరి నేను ముందు నుంచి గ్రంథంలో చెప్పి ఉంచాను, నేను నా దాసుని ద్వారా చెప్పాను కూడా, నేను ఇది సీరియస్ మ్యాటర్, మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాను, దాన్ని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసావు, ఇంతవరకే నీకు ఓకే, ఇంకేందంటానికి లేదు. జడ్జి ఆయన. అమ్మా నీ పేరు చెప్పురా, తల్లి 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 స్టార్టింగ్లో ఉన్న తల్లి నిర్మల, నీకున్న శక్తి కొంచెమైనా నా కోసం కష్టపడ్డావు, నీ హృదయాన్ని ఎన్నో గాయాలు కలిగించే విధంగా నేను నీ విషయంలో నిన్ను పరీక్షించినా పాస్ అయ్యావు, సనగలేదు గొనగలేదు, నా కోసం నువ్వు నీ శక్తికి మించి చేసావు నా కుమారి, రా నేను ఇక్కడ ఉంచుతానంటాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని ఎదుర్కొంటాడు ఆయన. ఈ గుంపులో నన్ను ఆడ పట్టించుకుంటాడులే అంటే శాలేమన్నా కాదు, గుంపులో ఎవరెక్కడ ఉన్నారో పట్టించుకోకుండా వదిలేయటానికి అందరిని నిర్మించిన వాడు ఆయన. ముక్కు నోరు కళ్ళు పళ్ళు ఒళ్ళు మొత్తం ఇచ్చినోడు ఆయన. నువ్వు ఎంత గుంపులో ఉన్నా సరే నిన్ను చేసినోడికి నువ్వు తెలియదు ఏంది, ఈ శాలితీలన్నీ కనపడుతున్నాయి, ఆ శాలితీ ఇంకో శాలితీని చేశానుగా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శాలితీ తెలుసు ఆయనకి, ఎందుకంటే అన్ని శాలితీలు ఆయనే నిర్మాణం చేసింది. అందరూ తెలుసు, ఎంత గుంపులో ఉన్నా సరే పేరు పెట్టి పిలుస్తాడు, నేను పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు, నేను స్పష్టంగా నీతోనే మాట్లాడతాడు. ఇప్పటికే నీకుంది అనుభవం, ఎంతమందికి ఉంది? ఎంత గుంపులో ఉన్నా సరే నీతో దేవుడు మాట్లాడే అనుభవం ఎంతమందికి ఉంది మీలో? మరి ఇక్కడే మాట్లాడుతున్నప్పుడు అక్కడ మర్చిపోతాడు. అమ్మ ఎవర్రా తల్లి నువ్వు, నిన్న గుర్తులేదమ్మా నీ పేరు ఏంది అనడో, నీ పేరు పెట్టి పిలుస్తాడు. మొత్తం షేక్ అందరూ షేక్ మస్తాన్లు షేక్ మస్తానమ్మలు అవుతారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జరిగింది అక్కడ. మీకు చెబుతున్నా, నాకు కూడా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే నా సంబడం నాకు తెలుసుగా. రేపు అక్కడ రే ప్రసంగాలు మామూలు దంచలా, పెద్దోడు వస్తాడా రా, పెద్ద మనిషి రీడు, ఈ జనాలు మామూలుగా భజన చేయలేడు, ఇడికి దరా శాలేమాన్ అంతా శాలేమాన్ ఎంత అని ఈ సంబడం అంతా నాకు తెలుసు, రా నిలబడి ఇక్కడ నిలబడా, ఏంది నీ సంగతి అంటే నా బతికేంది, నాకుండే దడ నాకుంది, అదైతే ఖాయం. బహిరంగంగా పరువు దిగిపోయినా నీ లోపాలు నీకు తెలుసు కదా, నేను ఎక్కడో ఉంచుదాం అనుకున్నా, నువ్వు ఇట్లా ఇదేవో కాబట్టి నీకు ఇది ఓ ప్రభా ఇంకేమన్నా ఇంక లేదు, అయిపోయింది డిసైడ్. ఇంక మళ్ళీ మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే దూతలే గడగడలాడుతూ ఉంటారు ఆడ. దహించు అగ్ని, తీర్పు వచ్చిందంటే ఇంకంతే. ఎగ్జామ్ అయిన తర్వాత పాస్ ఆఫ్ ఫెయిల్ అని లిస్ట్లో ఓపెన్ అవుతాయిగా, ఇంకంతే. లిస్ట్ వచ్చిందంటే ఇక దాన్ని మార్చేదానికి లేదన్నట్టు. ఇక్కడన్నా మళ్ళీ మనం రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, లేగానే అక్కడ లిస్ట్ అవుట్ అయిందంటే ఇంకంతే. హృదయంలో పెట్టుకుంటే ఆ తీర్పు పేరే నిత్యమైన తీర్పు. ఒకసారి వీడు అగ్నికి అని డిసైడ్ చేశాడంటే ఇక వాడు అగ్నిలో నశించిపోవటమే. ఒకసారి వీడు నిత్య జీవానికి అని డిసైడ్ చేశాడంటే ఇక వాడు నిత్య జీవానికి. ఆ నిత్య జీవంలో వీడు అంతస్తులో ఉండాలి. ఈ 10 పట్టణాల మీద వీడు ఏలిక, ఇదిగో ఈ రాజ్యం మీద ఇతడు ఏలిక, ఇదిగో ఈ రాజ్యాలన్నిటి మీద ఇతడు చక్రవర్తి స్థానం, ఇదిగో ఈ ప్రపంచాలన్నీ ఇతడు చూసుకోవాలని, ఇదిగో ఈమెకి ఈ స్థానం ఇతనికి ఈ స్థానం అని ఏమి ఇస్తాడో తెలియదు, కానీ మహిమ మహిమ మెచ్చుకుంటాడు, గద్దిస్తాడు, చెప్పదగ్గ వాటిని బయటపెట్టి గద్దిస్తాడు. పనికి మాలినోడా, ఇట్లెందుకు బోధించావు, ఇట్లెందుకు చెప్పావు, ఇట్లెందుకు ప్రవర్తించావు,
అసలు ఏం ఆశించాను నీ గురించి, ఏం చేశాను? గద్దింపులు ఉంటాయి అక్కడ, నెప్పులు కూడా ఉంటాయి, మెచ్చుకుంటాడు కూడా. అసలు నిన్ను అంత పరీక్షించాను కదా, అసలు పట్టించుకోలేదు కదా, అసలు అంత విశ్వాసం ఎలా ఉంచావు నువ్వు, అంత ఎట్లా ఓర్చుకున్నావు నువ్వు, ఒక్కసారి కూడా సనగలేదేంది నా మీద అలగలేదేంది, నన్ను విసర్జించలేదేంది, ఎంత మొండోడు అనుకున్నావు? మామూలుడు కాదు, చాలా చాలా విసిగించాను నేను. అయినా సరే చాలా మొండిది, పిచ్చి, నేనంటే పిచ్చి, అస్సలు పట్టించుకోవాలి, వదిలేశా. ఎన్ని మొర్ర పెట్టిందో అన్నీ విని కూడా వదిలేశా. అసలు ఏం చేసిందో చూద్దాం, ఏం పట్టుదల తేల్చుకుందామని. అసలు వదిలిపెట్టిందా? తనకున్నవన్నీ తీసేశాను, చేదైన అనుభవాల్లో గుండా నడిపించాను, కన్నీళ్ళే అన్నపానాలుగా ఇచ్చాను, అన్నీ తాగింది. నన్ను ఒక్క మాట అనలేదు, నన్ను విసర్జించలేదు, నా పాదాలే పట్టుకొని ఏడ్చింది. పిచ్చిది. ఎందుకమ్మా? ఏం చేశానని? ఏం చేయాలి ప్రభువా? ప్రాణం పెట్టావు గయ్యా, అది చాలదా? ప్రాణం పెట్టావు గయ్యా, ఇంక చాలదా? అందుకే ఎన్ని బాధలైనా నేను వదలకూడదు అనుకున్నాను. అందుకేనమ్మా నాకంత ఇష్టాలు అయ్యావు నువ్వు. దా, అందరి ముందు ఘనపరిచి నీ కష్టం, నీ సహనం, నీ బాధ, నీ ప్రయాస, నీ త్యాగం, నీ నమ్మకత్వం, నీ మంచితనం అందరికీ చెప్తాడు. అస్సలు ఆగడుగా, మెచ్చుకోవటంలో తొందర. యేసయ్యకి ఏ కొంచెం మనం మంచి కనబడితే పొంగిపోతాడు. నిజమండి. శతాధిపతి, ప్రభా నీవు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుని గాను, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు, నువ్వు అధికారివయ్యా, నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందయ్యా అని మాట్లాడితే జనం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటాడు. ప్రభువా మరి పిల్లలు ఎలా బతకాలయ్యా? పిల్లల బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితేనే కదా కుక్క పిల్లలు బతికేది. అవునయ్యా, నేను కుక్కనే, నా పిల్ల కుక్క పిల్లే. నీ పిల్లల కోసమే వచ్చావనుకో, మరి నా పిల్ల కుక్క పిల్ల అనుకొని ఒక రొట్టె వేయొచ్చు కదా. అప్పుడు తిరిగి ఏమన్నాడు? అమ్మా నువ్వు కుక్కవే కాదు, నీ పిల్ల కుక్క పిల్ల కాదు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది. మరియా రబ్బూని, బోధకుడా, ప్రభువా ఆగు, నేను నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, నీ ఆర్తధ్వని విని వచ్చాను, నన్ను ముట్టవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఇలా జరుగుతుందని వెళ్ళి నా సహోదరులకు చెప్పు. ఆగడే. దావీదు కుమారుడా, అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోతున్నావు అయ్యా, అయ్యా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. తక్కువ ఆగిపోయాడు. వాణిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వెళ్ళి తీసుకొస్తే, నేను నీకేం చేయాలనుకుంటున్నావు? ప్రభా చూపు అందుకూర్చున్నాను, నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక, వెళ్ళు అంటే ఆ క్షణాన కళ్ళు వచ్చినాయి. ఆర్తధ్వని విని దాటిపోడు, దీనుల మొర్రకు చెవినిచ్చేవాడు, ఏ కొంచెం మనం మంచిగా ప్రవర్తించినా పొంగిపోతాడు, పొగుడుకుంటాడు, గణపరుస్తాడు. దేవుని మనసు మనకి బైబిల్లో జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దొరుకుతుందండి. మురిసిపోతాడు, మెచ్చుకుంటాడు. వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా సరే సిమోను, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రభువా ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీలాంటి ఎవరున్నారు? చెప్పయ్యా ఎక్కడికి వెళ్ళాలో చెప్పయ్యా. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను వదిలిపెట్టి బ్రతకలేం ప్రభు, వెంబడించండి. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభా ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకుంటున్నారు.
మీరేమనుకుంటున్నారు? మేమా? పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు కానీ రక్త మాంసాలు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరావు. మరియు ఏమిస్తానన్నాడు? తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఒక్క మాట అన్నాడో లేదో చూడు, ఎన్ని మాటలు ఎత్తేసాడు చూడు పేతురుని. యేసయ్య హృదయం అది, యేసయ్య హృదయం అంత రోబోలాగా. సరే అట్లా ఉండడు, ముచ్చు మోకాలు వేసుకొని, ఏమండి గుంటలు తీసే మోకాలు పెట్టుకొని, కోపిష్టి మోకాలు పెట్టుకొని, రాక్షస మోకాలు పెట్టుకొని, వికార మోకాలు పెట్టి ఉండడు అట్లా. ఆయన చాలా సహజంగా ఉంటాడు. ఆయన నీకు చాలా అందుబాటులో ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. కోపడటం అంతే కోపడతాడు, దగ్గర తీసుకోవటం అంతే. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. నీ తల్లి కూడా నేను అర్థం చేసుకోలేదు అట్లా ఆయన అర్థం చేసుకుంటాడు. నీ తండ్రి అర్థం చేసుకోలేడు అలా ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ తీర్పు జరిగిన తర్వాత అందరికీ డిసైడ్ అయిపోయింది, నువ్వు ఇక్కడ నీకు ఇస్తాను. అక్కడ పళ్ళు బులిసిపోతాయి, అక్కడ నెత్తి కొట్టుకుంటా ఆ బుర్రపాడు పనికి మళ్ళీ బుర్ర, ఆ దరిద్రపు ఆ పెంట కోసం పరుగులు ఎత్తిన, ఆ పెంట కోసం, ఆ పనికి మళ్ళీ పెంట కోసం కొద్దిగా కంట్రోల్ చేసుకొని దేవుని చిత్తం చేస్తే అబ్బాబ్బా ఈ భాగ్యం అంతా నాకు దక్కేది కదా, పళ్ళు పులిసిపోతున్నాయి ఈ భాగ్యం అని చాలామంది రేపు నెత్తి కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకోరలే కానీ నెత్తి కొట్టుకుంటారు, నా బుర్రపాటుగా నా పనికి మళ్ళీ తెలివని. ప్రియులారా నేను చెప్పేది నిజం. ఒకసారి జడ్జిమెంట్ జరిగిన తర్వాత ఇక మార్పు ఉండదు. దీని గురించి ఇప్పుడు మీకు వివరించాను. పునరుద్ధానం ఖాయం. అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగిద్ది. సజీవులుగా ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు, మృతులు తిరిగి లేపబడతారు. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ మనం చూస్తాం. అబ్బాయి పెద్దోడు ఉన్నావా, నువ్వు పోయావు కదయా, ఏడికి పోయిన ఇతర ముఖం దానా బైబిల్లో రాశాడు కదా, అమ్మో ఇంక నువ్వు కనపడవు అనుకున్నానయ్యా, పద అది పిలుస్తాడు పా. అమ్మా నువ్వు ఏడో కనపడ్డావు, ఏంది నువ్వు బాగానే ఉన్నావుగా, నువ్వు ఎట్నే ఉన్నావుగా. అమ్మ నేను ఉన్నాను కదరా, మరి ఏసై దగ్గరే ఉన్నాను కదరా, చాలా మన జీవితాన్ని ఉన్నాడుగా అయ్యా, నువ్వేం ఆగకపోతేవి. ఏమండి అమ్మాయి మీరు బాగానే ఉన్నారు కదండి. బాగానే ఉన్నాను, బతికే ఉన్నాను. నువ్వు ఎవరెవరిని మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నానా అని అన్నావు, నాన్న కనపడతాడు ఆడ, మొత్తం ఉంటారు. అది చెబుతుంది నేను. మనం ఎవరిని కోల్పోము, అందరినీ కలిగి ఉంటాం. జస్ట్ ప్లేస్ మారిందంతే. ఆ రోజు అందరూ ప్రత్యక్షమవుతారు, అందరినీ కలుసుకుంటాం. ఇంకా విచిత్రం చెప్పనా, ఈరోజు అల్పకాలం మనం ఎడబాసాం కదా ఒకరినొకరు. ఇప్పుడు మనం అన్ననే మిస్ అయ్యాం, మనం బుల్లయ్య అన్నీ కనపడ్డం మనకి. ప్రభు ఇది ఏసై రాకడ వరకు తిరిగి లేచిన తర్వాత మన ఆత్మీయులతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తిరిగి కలుసుకుంటాం. గొప్ప విషయం ఏంటంటే ఇక ఎప్పటికీ ఎడబాటు లేకుండా పర్మనెంట్ కలిసే ఉంటాం. ఇంకక్కడ ఎడబాటు లేదు ఇక. అదే అంటాడు, తెగ ఏడిచావుగా, నాకు అన్యాయం చేసావు, నాకు ద్రోహం చేసావు, అది దానిని ఏడుపులన్నీ ఏడిచావు కదా. చూడు, నా భర్త అన్నావు కదా నీ భర్త, నా పిల్లలు అన్నావు కదా పిల్లలు, నా తల్లి అన్నావు కదా తల్లి, నా తండ్రి అన్నావుగా తండ్రి, నా అన్న అన్నావుగా అన్న, తమ్ముడు అన్నావుగా తమ్ముడు. పో, నిత్యత్వం అంతా ఇక మీకు ఎడబాట్లేదు పోండి అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటావు. ఇలా అనుకోలేదయ్యా, నీ దాసులు చెప్తున్నా నమ్మలేకపోయానయ్యా, కానీ నువ్వు అబద్ధం ఆడేవాడివి కాదయ్యా, నిజంగానే నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని పోయి పాదాలు పట్టుకుంటా. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానంలో ఇప్పుడు దేవుని కృప ఏంటంటే మనందరికీ భాగం ఉంది. ఎందుకంటే మీరందరూ ప్రభువుని విశ్వసించారు, మారు మనసు పొందారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, ప్రభు చిత్తం నెరవేరుస్తున్నారు, ప్రభువులోనే ఉన్నారు మీరు.
ప్రభువును వదిలిపెడితే మాత్రం నరకం గ్యారెంటీ. ప్రభువులో నిలిచినంత వరకు పరలోకం గ్యారెంటీ. ఇంకా దేవుని రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? రేపు నెత్తికొట్టుకునే పరిస్థితి రావద్దనుకున్నావు అయితే ఇప్పుడే ఈ టైంలోనే ఇక్కడున్న ఆయుష్కాలంలోనే ప్రభు కొరకు ఇంకా ఏం చేయగలవు, ఎంత చేయగలవు అంత చెయ్యి. నీ ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణానికి, దేవుని సంఘస్థాపనకి, ఆత్మల రక్షణకి నువ్వు ఎలా వాడబడగలవో, నీకేం చేతనైద్దో, పురుషుడా స్త్రీ చెయ్యి. నేనైతే తీర్మానించాను, ఊరూరా నా ప్రభువుకు ఒక బలిపీఠం కట్టాలి. అన్ని ప్రాంతాలలో నా దేవుని సేవ జరగాలి. సత్యమునకు స్తంభమైన సంఘం ఒకటి ఉండాలి. వాక్యానుసారమైన జీవన విధానం కలిగిన సంఘం ఉండాలి. నా కోరిక అది. దానికి నువ్వేం చేయగలవు, నువ్వేమి ఇవ్వగలవు, నువ్వేమి నడిపించగలవు, నువ్వెలా అందులో పాలు పంపులు పొందగలవు? దేవుని నిమిత్తం నువ్వు చేసేది మొత్తం రాయబడిద్ది, మొత్తం గ్రంథస్థం చేయబడిద్ది. ఎత్తబడిన వాళ్ళలో కొంతమందిని ఫీడింగ్ ప్లేస్లో ఉంచుతాడు. అందరికీ వాళ్ళే నడవటానికి కావలసినటువంటి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఫీడింగ్ ప్లేస్లో కొంతమంది ఉంటారు. కొంతమందిని మొత్తం లీడ్ చేసే ప్లేస్లో, బ్రెయిన్ ప్లేస్లో పెడతాడు. నీకు ఇచ్చిన పని బాగా చేసావు, నువ్వు ఈ స్థానంలో ఉండంటాడు. కొంతమందిని బరువు మోసే స్థానం, పాదాల స్థానం. ప్రభా వాళ్ళకి ఆ స్థాయి ఏంది, నాకు ఈ స్థాయి ఏంది నాయన అంటే, నీకు అది ఎక్కువ, నరకానికి పోవాలని నువ్వు సాలిపో. నరకానికి పంపించలా నిన్ను, పరలోకానికి వచ్చావు అంతే, పో అక్కడే కూర్చో, నువ్వు నీ పాత స్థానం అంట. ప్రభా ఇక్కడ నుంచి నాకు ప్రమోషన్ ఏమన్నా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంత సీన్ లేదు, నీకు అదే స్థిరం అంటాడు. అప్పుడు మనము ప్రభు మనం కలిసి భూలోకములో ఏలుతాం. ఎన్నేళ్ళు తెలుసా? ఒకరోజు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 కాదు, 4 కాదు, 1000 సంవత్సరములు. ఎవరిని పరిపాలించేది? విడవబడిన వారిని. ఎవరు పరిపాలిస్తారు? ఎత్తబడిన వారు. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు నై ఉందురు అన్నాడు. ఆ పరిశుద్ధులు విడవబడిన పాపుల్ని వెళ్తారు. ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళు. భూమి మీద చాలామంది రాజులు ఏలాలని ట్రై చేశారు, కానీ ఎవ్వడి వల్ల కాల. ఏ రాజు ఏలనన్ని సంవత్సరాలు యేసురాజు వెళ్తాడు.